జై బోలో ఖైరతాబాద్ గణేష్ మహారాజ్ కి జై. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు ఖైరతాబాద్ గణేష్ దగ్గర అప్డేట్ వచ్చేసి మన వెల్డింగ్ కి సంబంధించిన ఫుల్ వెల్డింగ్ అయితే అయిపోయింది చూడండి. సో మెయిన్ పోల్ ఉంది కదా, సో మెయిన్ పోల్ పైన నుంచి కింద వరకు వెల్డింగ్ కి సంబంధించిన ఫుల్ వెల్డింగ్ అయితే అయిపోయింది. మాక్సిమం ఒక 80% వరకు అయిపోయింది. అండ్ ఈ రోజు వచ్చేసి మనకి స్వామివారికి సంబంధించిన కింద లెగ్స్ పార్ట్ అనేది డ్రాయింగ్ చేసేసారు. మొత్తము వర్క్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో ఆ పార్ట్స్ కూడా తయారు చేస్తున్నారు. దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. మొత్తము కర్రలకు సంబంధించిన మన కార్పెంటర్స్ అన్న వాళ్ళు కూడా మొత్తం షెడ్ అనేది లేపుతున్నారు చూడండి. మొత్తం రైట్ సైడ్ లో అండ్ లెఫ్ట్ సైడ్ లో కూడా లేపుతున్నారు. సో వీడియో లాస్ట్ వరకు చూసేయండి. సో సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేయండి. చేదో ముంగడికి వెళ్ళిపోదాం. ఇక్కడ చూసుకోవచ్చు మనకి వినాయకుడికి సంబంధించిన లెగ్స్. సో లెగ్స్ కి సంబంధించిన పార్ట్స్ అయితే తయారు చేస్తున్నారు మన వెల్డర్స్ అన్న వాళ్ళు. సో ఈ రోజు నుంచి మొత్తము బాడీ పార్ట్స్ అనేది తయారైపోతాయి మన స్వామివారికి సంబంధించింది. సో ఇక్కడ చూసుకోవచ్చు. సో ఎలా చేస్తున్నారో అంతా చూస్తాను. దానికి ముందు మన బేస్మెంట్ కి సంబంధించిన ఎక్స్టెండ్ అయింది చూడండి. ఒక్కొక్కటి 2 feet వరకు ఎక్స్టెండ్ అయింది చూడండి. ఎలా ఎక్స్టెండ్ చేస్తారు చూడండి. సో ఫస్ట్ అయితే జాయిన్ చేస్తారు నార్మల్. దీనికి ఫుల్ వెల్డింగ్ కూడా చేసేస్తారు అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు కింద నుంచి పై వరకు అక్కడ సపోర్టింగ్ కి అండ్ ఇక్కడ ఎక్స్టెండ్ చేశారు చూడండి మొత్తం. సో ఇక్కడ కూడా మొత్తము ఫిల్లింగ్ చేస్తారనమాట. సో ఇలా ఇక్కడ ఎలా ఫిల్లింగ్ చేస్తారో ఇక్కడ కూడా అలానే ఫిల్లింగ్ చేస్తారు. ఇక్కడ నుంచి అక్కడ వరకు చూడండి. సో ఇక్కడ క్రాస్ వచ్చింది జాయింట్. సో ఇక్కడ క్రాస్ వచ్చింది. సో సేమ్ అక్కడ కూడా అలానే చేస్తారు అనమాట. అక్కడ కూడా వెళ్ళి చూస్తాను చూడండి. సో ఇగో మొత్తము ఫుల్ వెల్డింగ్ కింద మొత్తం బేస్మెంట్ సంబంధించిన ఫుల్ వెల్డింగ్ అయిపోయింది. అండ్ ఇక్కడ కొన్ని జాలీలు వస్తాయి. ఇప్పుడు కాదు, మన పార్ట్స్ అయిపోయిన తర్వాత ఒక 4-5 days ఇట్లా మొత్తము జాలీలు అనేది వస్తాయి. సో అది ఫర్దర్ అప్డేట్ లో చూస్తాను. సో ఇక్కడ చూసుకోవచ్చు మన అక్కడ కటింగ్ చేసుకొని అక్కడికి వెళ్ళేసి మన స్వామివారికి సంబంధించిన బాడీ పార్ట్స్ అయితే తయారు చేస్తున్నారు అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు మన సేమ్ అక్కడ ఎలా ఉందో అక్కడ ఇక్కడ కూడా అలానే పెట్టారు మొత్తము. సో క్రాస్ ఉంది చూడండి. సో ఎక్స్టెండ్ చేస్తారు ఒక 2 feet వరకు. ఇది ఎక్స్టెండ్ చేస్తారు స్టేజ్ అనేది చూడండి. సో మెయిన్ ఇప్పుడు మళ్ళీ లాస్ట్ లో మన నిమజ్జనం టైంలో ఇది అనేది తీసేస్తారు. సో ఇక్కడ చూసుకోవచ్చు. ఇది మొత్తం పైన వరకు ఫుల్ వెల్డింగ్ అనేది అవుతుంది. మొత్తం చాలా పైకి కింద నుంచి చూస్తుంటే చాలా క్రేజీ ఉంది కాదు. సో ఇంకా కొన్ని రోజులు చాలా మొత్తం కింద నుంచి పార్ట్స్ అనేది స్టార్ట్ అయిపోతాయి. ఫస్ట్ లెగ్స్ అనేది స్టార్ట్ అవుతాయి. దాని తర్వాత స్వామివారికి నడుము అన్ని చెస్ట్ భాగం అన్ని స్టార్ట్ అయిపోతుంది. కింద నుంచి వెళ్ళిపోతూనే ఉంటుంది. 10 days లో మనకి స్వామివారి స్ట్రక్చర్ అనేది కనిపిస్తుంది అనమాట. సో ఇది మన ఈరోజు వెదర్ చూడండి. మొత్తం వర్షం పడేలా ఉంది. సో ఇందాక చినుకులు పడ్డాయి. సో ఒకవేళ వర్షం పడితే మనకి వెల్డర్స్ అన్న వాళ్ళకి చాలా ప్రాబ్లం అవుతుంది. అండ్ కార్పెంటర్స్ అన్న వాళ్ళకి కూడా చాలా ప్రాబ్లం అవుతుంది అనమాట. సో ఒక 10 days వరకు వర్షం పడకుండా మీరు ప్రే చేస్తే మంచిగా మన వర్క్స్ అనేది చాలా ఫాస్ట్‌గా అయిపోతది. సో పైకెళ్ళి కూడా చూపిస్తాను ఏమేమైందో. దానికి ముందు అక్కడికి వెళ్దాం ఒక్క నిమిషం. సో లాస్ట్‌కి మన ఇది ఈ ఎక్స్ట్రా పార్ట్ ఉంది కదా! సో ఇదనేది తీసేస్తారు మొత్తం మన వెల్డర్స్ అన్నవాళ్ళు. ఇక్కడ చూసుకోవచ్చు. ఇగో బాడీ పార్ట్స్ అనేది తయారైపోతున్నాయి స్వామివారికి ఫైనల్లీ. సో నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఇది చూస్తుంటే. చూడండి ఎలా తయారు చేస్తున్నారో చూస్తా ఒక్క నిమిషం. ఇగో. సో ఫస్ట్ అయితే ఆ రౌండ్ ఉంది కదా! సో ఫస్ట్ అయితే కొలతలు గీసుకుంటారనమాట. చాక్ పీస్ తోటి మొత్తం సైజ్ ఎంతెంత ఉందో అంతా కొలతలు తీసుకున్న తర్వాత దానికి సీకులు ఉన్నాయి కదా! దాన్ని మొత్తం బెండ్ అనేది చేస్తారు చూడండి. గుర్తొచ్చి మన నాగబాబు అన్న కూడా ఒక స్కెచ్ ఉంది. స్కెచ్ కనిపిస్తుందా? సో సేమ్ స్కెచ్ అనేది డ్రాయింగ్ చేసుకొని సో సేమ్ ఎలా ఇస్తున్నారు చూడండి. చూసుకోవచ్చు. సో సేమ్ అక్కడ దాంతోనే మొత్తం మనకి బాడీ స్ట్రక్చర్స్ మొత్తం పార్ట్స్ అనేది తయారైతాయి అనమాట. ఇది మన వెల్డింగ్ కి సంబంధించిన అప్డేట్ అనమాట. సో మొత్తం స్వామివారికి సంబంధించిన పార్ట్స్ అయితే తయారైపోయినాయి. అండ్ ఇది మన బేస్మెంట్. సో సైడ్ బేస్మెంట్ ఉంటాయి కదా మన సోమనాథ జ్యోతిలింగం అండ్ అమ్మవారికి సంబంధించిన బేస్మెంట్. సో దీన్ని ఫుల్ వెల్డింగ్ అనేది చేయాలి. ఫుల్ వెల్డింగ్ చేసి మొత్తం జాయింట్స్ అన్ని చిన్న చిన్న వర్క్స్ అయితే ఉన్నాయి. సో ఇదైతే ఎప్పుడైనా వేసుకోవచ్చు. ఇంకా 2-3 days లో తర్వాత కూడా వేసుకోవచ్చు కాబట్టి సైడ్ లో పెట్టి అన్నవాళ్ళు ఇది ఈ వర్క్ అనేది స్టార్ట్ చేసేస్తారు. సో మనకు టైం లేదు కాబట్టి చాలా ఫాస్ట్ అనేది చేస్తున్నది. సో నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేను. కరెక్ట్ 1 week లోనే మొత్తం చూడండి. అసలు అందరు షాక్ అయిపోతున్నారు. ఎంత జల్దీ అవుతుంది వర్క్ అనేది. సో మన నాగబాబు అన్న ఇంత చెక్ చేస్తున్నాడు ఏంటండి ఎంత కొలతలు ఏమైనా కరెక్ట్ వచ్చినాయా అన్నదాన్ని చూసుకోవచ్చు. సో పైకెళ్ళి చూపిస్తాను మన కార్పెంటర్స్ అన్న వాళ్ళు ఏమేమి చేస్తున్నారో. సో పైన వెల్డింగ్ ఎక్కడి దాకా వచ్చిందో సో పైకెళ్ళి చూసేద్దాం చలో మరి. గైస్ ఇక్కడ నుంచి చూడండి మన అన్న వాళ్ళు వెల్డర్స్ అన్న వాళ్ళు చూడండి. ఇక్కడ నుంచి కనిపిస్తుంది. ఎంత క్లియర్‌గా ఉంది చూడండి.
సో మొత్తము మన స్వామివారికి సంబంధించిన లెగ్స్ పార్ట్ అన్నమాట. సో కింద నుంచి స్టార్ట్ చేస్తారు. వచ్చేసావా? కింద నుంచి స్టార్ట్ చేస్తారు. సో ఇక్కడ వచ్చేసి మనకి వెల్డింగ్‌కి సంబంధించింది మొత్తం జాయింటింగ్ వర్క్, ఫుల్ వెల్డింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది చూడండి ఇక్కడ నుంచి. సో పైనుంచి యేసుకుంటూ వస్తారు ఫుల్ వెల్డింగ్. దీన్ని డబుల్ వెల్డింగ్ అంటారనమాట. సో చాలా బందోబస్తు ఉండడానికి డబుల్ వెల్డింగ్ చేస్తారు ఎటు పోకుండా. ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ కూడా సేమ్ మన షెడ్‌కి సంబంధించిందయితే మొత్తం నిన్న ఆల్రెడీ చూయించాను. సో ఈరోజు ఏం పెద్దగా అప్డేట్ లేదు. మరి అప్డేట్ వచ్చేసి మన స్వామివారికి సంబంధించిన లెగ్స్ పార్ట్ అనమాట. సో అది మనకి మొత్తం తయారైపోతుంది. ఈరోజు నుంచి చాలా ఫాస్ట్ అనేది వర్క్స్ అనేది కంప్లీట్ అయిపోతది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మన కార్పెంటర్స్ అన్న వాళ్ళు చూడండి రోప్ ఏసి మొత్తం సపోర్టింగ్‌కి కట్టుకున్నారు చూడండి. అక్కడ నుంచి ఇక్కడ వరకు. సో ఇగో మన వెల్డర్స్ అన్న వాళ్ళు కూడా పైన ఇద్దరు వర్క్ అనేది చేస్తున్నారు చూడండి. సో మొత్తం కర్రలని ఇక్కడ ఇక్కడ మొత్తము మన కర్రలని లేపారు మొత్తం పైకి. ఇంకొకటి బ్యాలెన్స్ ఉంది. సో ఇక్కడ ఇక్కడ చూసుకోవచ్చు మనము. ఇగో సేమ్ ఇదే రోప్‌ని బందోబస్తు చూడండి. మొత్తం ఎన్ని లేయర్‌లని 4 లేయర్స్‌ని మొత్తం బందాజా పెట్టి సో సపోర్టింగ్‌కి తీసుకున్నారు. అంటే మొత్తము షెడ్ ఏమి ఊగకుండా సపోర్టింగ్ అని తీసుకున్నారు చూడు. సేమ్ ఇక్కడ కూడా అక్కడి నుంచి సో అక్కడి వరకు సో మొత్తం టైట్‌గా బందోబస్తుగా చేశారు చూడు. సో ఇక్కడ మనకి కర్రలనేవి లేపుతున్నారు చూడండి. సో ఇంకా అటొచ్చేసి మొత్తం 4 కర్రలని లేపారు. ఇంకోటి బ్యాలెన్స్ ఉంది. సో ఇక్కడ కూడా ఒక కర్ర 1, 2 లేపేస్తారు. ఇంకా 3 బ్యాలెన్స్ ఉన్నాయి. సో దీనిపై నుంచి ఇక ఈ 2 కర్రల పై నుంచి ఒక్కొక్కటి వస్తదనమాట. అంత పెద్ద వస్తది షెడ్ అనేది. సో పైకెళ్ళి చూపిస్తా క్లియర్‌గా అనిపిస్తది. సో ఇక్కడ మొత్తం చూడండి మన కార్పెంటర్స్ అన్న వాళ్ళు చూడండి. సో ఆ కర్రలని లాగుతున్నారు. ఒక కర్ర చూడండి. సో చాలా కష్టం ఉంటది ఈ వర్క్ చేయాలంటే. ఇగో చూడండి. సో చూసుకోండి మన కార్పెంటర్స్ అన్నవాళ్ళు పైకి కర్రని ఎలా లాగుతున్నారు చూడండి. సో ఈ సపోర్టింగ్ చూడండి అక్కడ మొత్తం డబల్ బెండింగ్ వైర్స్ అనేది ఒక 5 లేయర్స్ బెండింగ్ వైర్ మొత్తం కలిపేసి సో సపోర్టింగ్ చూడండి. సపోర్టింగ్ కనిపిస్తుందా? మొత్తం చాలా బందోబస్తు చేశారు షెడ్. ఇగో వీళ్ళకి అంటే షెడ్ ఊగకుండా ఆ సపోర్టింగ్ అనేది కట్టుకున్నారు. సో పైన కూడా సేమ్ అలానే కట్టుకుంటారు అనమాట. సో మొన్న కూడా అలాగనే కట్టుకొని మనకి ఏం షెడ్ ఊగకుండా మన మొత్తం మంచిగా కర్రలను లేపాలి కాబట్టి సో అలా కట్టుతున్నారు. సో మన వెల్డింగ్ కి సంబంధించింది అయితే ఇగో కింద నుంచి వచ్చిందో సో పైన మొత్తం ఫుల్ వెల్డింగ్ కి సంబంధించిన కంప్లీట్ అయిపోతుంది. అండ్ కింద మన మిగతా వెల్డర్స్ అన్న వాళ్ళు మన స్వామివారికి సంబంధించిన బాడీ పార్ట్స్ అయితే తయారు చేస్తున్నారు. అండ్ పైన ఇద్దరు ఉన్నారు అంతే. సో ఇది మన వినాయకునికి సంబంధించిన అప్డేట్. సో కిందికి వెళ్ళిపోదాము చలో. చూసారు కదా గైస్, ఇది ఇవాల్టి అప్డేట్. మనకి స్వామివారికి సంబంధించిన కింద లెగ్స్ పార్ట్ అయితే తయారైపోయినాయి. సో లెగ్స్ నుంచి మొత్తం పై దాకా మొత్తం పాముల ఫేసెస్ దాకా అయితే అయిపోతుంది అనమాట. సో ఇది ఇవాల్టి అప్డేట్. సో రేపటి అప్డేట్ లో కలుసుకున్నాం. వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. సో మొత్తం అందరి కింద కామెంట్ జై శ్రీ గణేష్ అని కూడా పెట్టేసేయండి. చలో మరి ఉంటా, రేపటి కలుసుకుందాం.